27 News. మన కరీంనగర్ పట్టణంలోని 36 డివిజన్లో నేర్చుకుంటే యాదయ్య గారి దగ్గర ఉన్నాం. వారి గురించి వారి మాటల్లోనే తెలుసుకున్నాం. మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? మీరు రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి సార్? నేను 1995లో ఇండిపెండెంట్గా చేసినాము అగ్గిపెట్టెకి మొదటిసారి. తర్వాత అయితే ఎందుకు నాకు రాజకీయాలు రావాలనిపించిందంటే మా వాడ ఎంత స్లమ్ ఏరియా, ఎంత స్లమ్ ఏరియా, వేడని బురద, వర్షం వస్తే నడవరాదు, మాకు వాటర్ సప్లై లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అంటే వాస్తవం ఏంటంటే అంతరాని వాడలాగా అయిపోయింది. ఏమన్నా అటు చూసుకున్నా మా మార్పునగర్ నుంచి ఎవరు పట్టించుకోలేదు. అంటే అమ్మ నేను 95లో ఎందుకు అనుకున్నా అంటే నేను యాక్చువల్గా నేను ప్రొఫెషనల్గా నేను ఇంత కాంట్రాక్ట్ ఫీల్డ్ ఉంది, దీన్ని ఒక సిస్టమ్ చేద్దాం, నేను గెలుతా అని నాకు నేను టికెట్ వాస్తవంగా నేను టీడీపీగా నాకు ఇవ్వలేదు. టీడీపీ టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా గెలిచిన, నాది అగ్గిపెట్ట గుర్తు. నాకు అప్పుడు గెలిచిన తర్వాత ఒక సిస్టమ్ అప్పుడు 30-70 అని ఒకటి చంద్రబాబు నాయుడు ఒక స్కీమ్ పెట్టింది 30-70. ఆ స్కీమ్లో నేను ప్రతి గల్లీ సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ, వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన. ఏదైనా ఒకటి ఫస్ట్ ఏం చేయాలి, మనకు వాటర్ సప్లై, అటెంక్ ఏం చేయాలి, మనం డ్రైనేజ్ సిస్టమ్ చేయాలి, అటెంక్ ఏం చేయాలి, సిమెంట్ రోడ్ వేయాలి. ఈ సిస్టమ్ పెట్టుకుంటూ వచ్చిన కాలికి నా ప్రజలకు కాలికి మట్టి అంటకుంటే చేసినామా. తర్వాత అట్లే 5 సంవత్సరాలు గడిచింది. అప్పుడు మా గురువు గారు దేవేంద్రరావు చైర్మన్ ఉండే, కటారి దేవేంద్రరావు, ఆయన ఆశీస్సులతో నేను దీనిలో ముందుకు చేసిన. తర్వాత 2000 సంవత్సరం వచ్చినప్పుడు ఇండిపెండెంట్ టీడీపీ, అప్పుడు నాది మహిళా అయింది. మా భార్య నేర్చుకుంటా కళావతి, ఆమెను మళ్ళీ నిలబెడితే నాకు టికెట్ ఇచ్చిండ్రు. హైయెస్ట్ మెజార్టీతో సైకిల్ గుర్తు మీద గెలిచింది. తర్వాత సెకండ్ దఫా కూడా మంచి బ్రహ్మాండం. అప్పుడు నాకు పెన్షన్లు నా వాడకం అంతా 60-30 అట్లా ఉండేది, ఏళ్ళు మీద లెక్క పెట్టాడు. తర్వాత అప్పుడు 200 అయింది, 75 రూపాయలు 200 అయింది. ప్రతి ఒక్కరికి 500-600 పెన్షన్లు ఉండేవి. తర్వాత ఆమె మిగతా బ్యాలెన్స్ ఆమె చేసింది. తర్వాత కూడా మళ్ళీ 2005లో కార్పొరేషన్ అయింది. అయిన తర్వాత కూడా నాకు అప్పుడు ఎందుకో టికెట్ ఇవ్వలేదు, మళ్ళీ ఇండిపెండెంట్ నిలబడ్డా. తర్వాత కూడా ఇండిపెండెంట్ నిలబడితే కూడా నాకు కళ్ళ జోడు గుర్తు వచ్చింది. 2005లో కళ్ళ జోడు గుర్తు వచ్చింది, మంచి బ్రహ్మాండంగా గెలిచినాం. అప్పుడు 1000 రూపాయలు పెంచారు. మా దగ్గర 1300 చిల్లర చిలుకు పెన్షన్లు ఉన్నాయి. ఇప్పుడు వృద్ధాప్యం, వితంతు, మన వికలాంగులు, చేనేత అందరికి ఇప్పించినాయి. ఇప్పుడు అందరూ మంచిగా సంతోషంగా అవుతున్నాయి. రెండవది ఏంటంటే నేను ఎవరన్నా నా దృష్టి ఏంటంటే మహిళా భద్రత గురించి మీ ప్రణాళిక ఏమిటి, ఏ విధంగా పరిష్కరిస్తారు? ఓకే అమ్మ, మహిళా భద్రత కోసం నేను ఆల్రెడీ ఏం చేసిన అంటే ఇక్కడ మా మారుతినగర్ చౌరస్తాలో సీసీ కెమెరాలు ఇంతకుముందు పోలీస్ వాళ్ళు అప్పుడు సిపి గారు ఉన్నప్పుడు ఏర్పాటు చేసినాం ప్రతి గలీకి. తర్వాత ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ సిటీలో ఇక్కడ మారుతినగర్ చౌరస్తాలో మరియు అట్నే పడవ గుర్తు దగ్గర రోడ్ ఫారెస్టేషన్లో కూడా ఎన్ని కూడళ్ళు, ఎన్ని వీధులు ఉన్నాయో అన్ని వైపులా ఇప్పుడు ఆల్రెడీ చేయించినాం. ఇక్కడ మాకు కొంచెం వార్డు పీస్ఫుల్, ఇది ఇంతకుముందు అంటే కొంచెం అటు ఇటు ఉండేది కాబట్టి ఇప్పుడు ఆ పిల్లలు అటు ఇటు హరాస్మెంట్లు అన్ని ఇస్తాయి మేము. ఇప్పుడు ఈ కెమెరాలు పెట్టినా కానీ బాగా మహిళా భద్రత, పిల్లలైనా ఈ గడబడులు, కొట్లాటలు అట్లాంటివి ఏవి లేవమ్మా. ఇప్పుడు వాళ్ళ గురించి మాత్రం నేను మంచిగా ఫలితాలు తారుమారైనా కానీ మీరు జయంతోనే ఉండగలుగుతారా? తప్పనిసరిగా అమ్మా. నేను రేపు ఎలక్షన్లో ఫలితాలు తారుమారైనా ఏదైనా నేను ప్రజల మనిషిని. నేను గత 30 సంవత్సరాలకి మనిషికి చెడుకు పబ్లిక్లే ఉంటా. మళ్ళీ కూడా నేను ఏది తారుమారైనా కూడా నేను ప్రజలతోనే ఉంటా. నేను జీవితాంతం నేను ఉన్నంతసేపు నా ఫ్యామిలీ అందరం మేము పబ్లిక్లో ఒకటే ఉంటాం. విఫలం కావడానికి గల కారణాలు ఏంటి, మీ మాటల్లో చెప్పండి సార్. గత ప్రభుత్వంలో వాస్తవంగా కొన్ని జరిగినాయి, మంచి జరిగినాయి.
కరీంనగర్ స్మార్ట్ సిటీ అనేది గత ప్రభుత్వంలోనే వచ్చింది, మంచి డెవలప్మెంట్ అనేది. కొన్ని ఏరియాలు అనుకోకుండా కొన్ని ఏరియాలు కాలేదు. ఇక కొంచెం దానిలో ఏదో వాళ్ళ పొలిటికల్ వాళ్ళ పడట ఇది అంతా న్యూసెన్స్ అయిపోయింది. గత ప్రభుత్వంలో మా బీసీ లోన్లు ఇచ్చిండ్రు, మైనార్టీ లోన్లు ఇచ్చిండ్రు. ఆ ప్రభుత్వంలో బీసీ లోన్లో ఒక్కరికి 1,00,000 రూపాయలు మన దగ్గర 18 మంది పిల్లలకి ఇప్పించిన, అన్ని కమ్యూనిటీ వాళ్ళ బీసీ, పద్మశాలి, రజక, ఇట్లా అందరికి కుమ్మరోళ్ళు వీళ్ళందరికీ ఇప్పించిన వాళ్ళ పిల్లలకు. అప్పుడు అందరికి ఇప్పించిన. ఇప్పుడు మహిళలకు కూడా కుట్టు మిషన్లు ఇప్పించిన, మహిళా యువతులకు అవన్నీ చేసిన. తెలిస్తే మొదటి 100 రోజుల్లో మీరు చేయవలసిన ముఖ్యమైన 3 పనుల గురించి చెప్పండి సార్ మీ మాటలు. ఓకే, నేను ఈ ఎలక్షన్లో మళ్ళీ ఇప్పుడు మా ఏప్రిల్ 1st, 2nd వీక్లో ఎలక్షన్లు అయిపోతున్నాయి. ఇవాళ రేపు నోటిఫికేషన్ వచ్చేటట్టు ఉన్నది. ఇప్పుడు మాత్రం గెలిస్తే ఆల్రెడీ నేను ఇవి టెండర్ 2 కోట్ల టెండర్ అయ్యి అగ్రిమెంట్ అయ్యి ఉంది. ఉత్తరాలు ఏంటంటే కొంచెం అమౌంట్ గవర్నమెంట్ దగ్గర వాళ్ళు బిల్స్ ఇస్తలేదు, పెండింగ్ పెట్టారు. ఇప్పుడు నేను గెలిచిన 100 రోజులలో 70% అయిపోయింది. ఆట 30% 100 రోజులలో కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ నడుస్తున్నాయి పనులు, నడుస్తున్నాయి. మీరు వచ్చేటప్పుడు చూసారు కదా, వర్క్స్ నడుస్తున్నాయి. ఈ ఎలక్షన్ అయిన తర్వాత 100 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. అది నా బాధ్యత. సార్, మా ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ మాటల్లోనే చెప్పండి సార్. ఓకే అమ్మ, నేను ప్రజలకు మా 30 పాతది కొత్తది 36 డివిజన్ ప్రజలకు నేను మీ ద్వారా మీ టీవీ ద్వారా నేను వాళ్ళ విన్నపించుకున్నది ఏంటంటే, ఈసారి కూడా నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. మీకేమన్నా పెండింగ్ ఉన్న పనులు కంప్లీట్ మేము చేస్తాం. మేము ఎల్లవేళలా మీతోనే ఉంటాం. మేము ఎల్లవేళలా మీ సదా మీ సేవలో ఉంటాం. ఈసారి కూడా నాకు గెలుపుగా అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించండి. మీ కొడుకుగా, మీ అన్నగా, తమ్మునిగా నన్ను ఆశీర్వదించాలని మా 36 డివిజన్ ప్రజలు మాత్రమే కాపాడే ప్రజలు నేను ఎల్లవేళ రుణపడి ఉంటాను. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి.